తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క వందనాలు. మీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే. ఈరోజు మా అక్కలకు, చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, అవ్వలకు, ముఖ్యంగా యువతకు, వ్యాపారస్తులకు, అందరికి కూడా, విద్యార్థులకు అందరికి కూడా తెలియజేసేది ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎలక్షన్స్. అందరూ కూడా అనుకుంటారు సర్పంచ్ ఎలక్షన్స్ అంటే కామన్ గా తీసుకుంటారు. ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ అంటే అది గొప్ప విషయము, పెద్ద ఎలక్షన్ అని అనుకుంటారు. కానీ నా దృష్టిలో మాత్రం సర్పంచ్ ఎలక్షనే ముఖ్యం. ఎందుకు అని అంటే, గ్రామీణ స్థాయిలో మార్పులు రావాలంటే సర్పంచే ముఖ్యం, వార్డు మెంబర్లే ముఖ్యం. ఎంత పెద్ద ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎంపీ అయినా గ్రామ పంచాయతీకి రావాలంటే గ్రామ పంచాయతీలో ఆ మీటింగ్లో అధ్యక్షుడిగా ఉండేది సర్పంచ్ మాత్రమే. అది సర్పంచ్కు ఉండే గొప్పతనం. ఆ గ్రామానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సర్పంచ్ను అధ్యక్ష స్థానంలో కూర్చుండబెట్టి మీటింగ్ చేయాల్సిందే తప్ప సర్పంచ్ను అవాయిడ్ చేసే అవకాశం ఉండదు. ఇది ఆ సర్పంచ్కు సీటుకున్నటువంటి గొప్ప క్వాలిటీ అని చెప్తున్నాను. ఇవాళ మీరు అర్థం చేసుకోవాలి, నేను రెండే అంశాలు చెప్పాలనుకుంటున్నాను. ఏ కామారెడ్డిలోనైతే నన్ను మద్యము, డబ్బు అనేది లేకుండా నీతి నిజాయితీగా మా వెంటే ఉంటాడని చెప్పి ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నీతి నిజాయితీగా ఓటేసి నన్ను గెలిపించిన నా కామారెడ్డి ప్రజలకు నేను జీవితాంతం రుణపడే ఉంటా. అలాంటి కామారెడ్డి నియోజకవర్గ వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో గ్రామీణ స్థాయిలో ప్రతి గ్రామంలో ఆ వాతావరణం నెలకొనాలని నేను కోరుకుంటున్నా. ఎందుకు అంటే కారణాలు రెండు. ఒకటి నీతి నిజాయితీ, రెండు డబ్బు, మద్యం. నీతి నిజాయితీ గల సర్పంచ్ ఒకవేళ రూపాయి ఖర్చు లేకుండా ఆ వ్యక్తిని, వ్యక్తిత్వాన్ని గుర్తించి నీతి నిజాయితీగా ఉంటాడు, మన గ్రామంలో 24 గంటలు మనకు అందుబాటులో ఉంటాడు, గ్రామంలోనే నివాసం ఉంటాడు, గ్రామంలోనే కుటుంబంతో సహా నివసిస్తున్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి నిజాయితీగా ఉంటాడు అనే నమ్మకంతో ₹1 ఖర్చు కాకుండా ఆ వ్యక్తిని గెలిపిస్తే రేపొద్దున అతను ₹1 ఖర్చు కాకుండా ప్రజలు నన్ను అభిమానించి ఓటేసారు కాబట్టి నేను నిజాయితీగా పనిచేస్తా అని చెప్పి గ్రామ పంచాయతీలోకి వచ్చినటువంటి డబ్బులు గాని, ఆ డబ్బులను ప్రజలకు మాత్రమే ఉపయోగిస్తూ ₹1 కూడా వృధా కానివ్వకుండా క్వాలిటీ వర్క్స్ చేసుకుంటూ మోర్లు గాని, రోడ్లు గాని, వీధి దీపాలు గాని, నీటి వసతి గాని, లేదా ఇతరత్ర సమస్యలు ప్రజలకుంటే ఇంటికి వచ్చి మీ ఇంటి ముందర నిలబడి ఆ సర్పంచ్ మీకు సేవ చేసే అవకాశం ఉంటుంది. ఇది మొదటి రకం. ఇక రెండవ రకం, డబ్బు, మద్యం ప్రలోభం చేస్తూ లక్షలు ఖర్చు పెట్టి గెలిచే సర్పంచ్ రేపొద్దున ఒకటికి 10 అంతలు సంపాదించాలనే ఆలోచనలో ఉంటారు. అలాంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి రేపొద్దున పందికొక్కులాగా ఆ గ్రామ పంచాయతీలో వచ్చే డబ్బును మేసేస్తారు.